నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లీలా వినోది అయిన శ్రీ మహావిష్ణువు సృష్టి సూత్రధారునిగా విష్ణుమాయ విలాస సంవిధానంలో భాగంగా కలియుగాన శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. సప్తగిరులపై భక్త మందారునిగా స్వామి భక్తులందరికీ ఆప్తునిగా వర్ధిల్లుతున్నాడు. తిరుమలగిరి రాయునిగా కలియుగ వరదునిగా విఖ్యాతి చెందిన స్వామి తన పరంపరలోనే తెలుగునాట ఇంటింటి దైవంగా ఊరూరా వెలసిన దైవంగా స్వామి పూజలందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజుపాలెం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కనరాదాసుల ప్రేమతో వినరామామొర ఏడు కొండలపై వెలసిన ఈశ పరమేశ తిరమై వరమై ఇక శ్రీ తిరుమల వాస జగదీశ. భక్త సంరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచి తిరుమలలో ఆనంద నిలయాన్ని తన నెలవు చేసుకున్నాడు. అదే రీతిలో అబ్బిరాజుపాలెం గ్రామంలో నెలకొన్న శ్రీనివాస సన్నిధానం కూడా ఆనంద నిలయముగా అలరారుతోంది. కలియుగ అధిష్టాన దేవతయైన శ్రీ వెంకటేశ్వరుడు నెలకొన్న దివ్య సన్నిధానం అబ్బిరాజుపాలెం గ్రామంలోని ఈ దివ్య ఆలయం సువిశాల లోగిలిలో, ఆహ్లాదకర పరిసరాలలో, కొబ్బరి చెట్ల సోయగాల మధ్య, పచ్చదనాల పరిమళాల మధ్య ఈ ఆలయం అలరారుతోంది. ఆధ్యాత్మిక వీచికల్ని వెదజల్లుతూ ప్రశాంత వాతావరణానికి ఆలవాలంగా ఈ సన్నిధి అలరారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పవిత్ర గోదావరి నదీ తీరాన అబ్బిరాజుపాలెం గ్రామం ఉంది. ఆకుపచ్చదనాల సౌందర్య సిరితో ఈ ప్రాంతమంతా శోభిల్లుతుంటుంది. మానవుల సర్వ పాపాల్ని హరించి వారికి సకల ఐశ్వర్యాల్ని అనుగ్రహించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీనిధిపతి, ప్రియపతి, వెంకటాచలపతి, భక్తుల పాలిట పుణ్యపేటిగా కోనేటిరాయుడు వెలుగొందుతున్నాడు. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అచ్చావతారమూర్తిగా అబ్బిరాజుపాలెం గ్రామంలో 1995వ సంవత్సరంలో మే 11వ తేదీన ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుంచి ఈ ఆలయం దివ్య ప్రభాభాసితంగా అలరారుతోంది. ఎంతో ఎత్తైన శ్రీవారి విగ్రహం ఈ ఆలయానికి ప్రత్యేకత. ఆనంద నిలయేశుడు ఆశ్రితవరదునిగా కొలువైన ఈ సన్నిధి భక్తుల పెన్నిదిగా అలరారుతోంది. ఇంతకంటే లోకోత్తరమైన సౌందర్యం ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంతకు మించి భక్తుల్ని సదా సంరక్షించే దైవం మరెక్కడైనా ఉంటాడా అని భక్తుల మనోసీమల్ని భక్తిరసప్లావితం చేసే విధంగా గర్భాలయంలో స్వామి దివ్యమంగళ విగ్రహం గోచరమవుతుంది. ఎవరు ఏ విధంగా తలుచుకుంటే ఆ విధంగా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ఆనందో బ్రహ్మ అన్నట్టుగా బ్రహ్మానందమంతా బ్రహ్మాండ నాయకుని సమక్షంలోనే ఉన్న రీతిలో స్వామి నయన సమ్మోహనాత్మకంగా దర్శనమిస్తాడు. అబ్బిరాజుపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర క్షేత్రంలో త్రిముఖ ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణ. పంచముఖ ఆంజనేయ స్వామి వైభవ ప్రాభవాలు లోకవిదితమే. కానీ త్రిముఖ ఆంజనేయ స్వామి రూపం అరుదైనది. త్రినాద వ్రతాన్ని ఆచరించి వరపుత్రినిగా పొందిన దంపతుల పుణ్యగాథతో ఈ త్రిముఖ ఆంజనేయ స్వామి వృత్తాంతం ముడిపడి ఉంది. వరపుత్రుడైన త్రిమూర్తులు అనే హనుమ భక్తుని ఉపాసనా శక్తికి ప్రతీక త్రిముఖ ఆంజనేయ స్వామి రూపం. అనేక ఆంజనేయ రూపాలలో త్రిముఖ ఆంజనేయ స్వామి రూపం విశేషమైనది.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూర్తిమత్వంతో త్రిముఖ ఆంజనేయ స్వామి ఆవిష్కారమయ్యాడు. సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో దొడ్డిపట్ల గ్రామంలోని కానూరి మూలాస్వామి సోమరాణి అనే పుణ్య దంపతులకు ఓ బాలుడు జన్మించాడు. అతనికి త్రిమూర్తులు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా తల్లిదండ్రులు పెంచుకోసాగారు. త్రిమూర్తులు బాల్యం నుంచే హనుమ భక్తుడై నిరంతరం స్వామిని పూజిస్తూ ఉండేవాడు. ఆ బాలుడు త్రినాథ వ్రత విశేషం వల్ల జన్మించడం వల్ల ఆంజనేయ స్వామి త్రినాథులైన బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు ప్రతీకగా త్రిముఖ ఆంజనేయ స్వామిగా ప్రత్యక్షమయ్యాడంటారు. స్వామివారిని అదే రూపంలో భక్తుల్ని అనుగ్రహించడానికి స్థాణువుగా నెలకొనమని త్రిమూర్తులు విన్నవించుకున్నాడట. అతని కోర్కెను మన్నించి హనుమ త్రిముఖాలతో త్రిముఖాంజనేయునిగా ఈ క్షేత్రంలో వ్యక్తమయ్యాడని స్థల పురాణం. హనుమత్ జయంతి ఈ ఆలయంలో జరిగే ప్రధాన వేడుక. ఈ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. అబ్బిరాజుపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సన్నిధులు ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. అలాగే మహావిరాట్ రూపం అభయాంజనేయ స్వామి 99 అడుగుల విగ్రహం ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టతను ఆపాదిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యంత విలక్షణమైన అభయాంజనేయ స్వామి విగ్రహంగా ఈ విశ్వరూప హనుమమూర్తి ఖ్యాతి పొందింది. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. ఇదే ఆలయ ప్రాంగణంలో 2013 సంవత్సరం జూన్ 13వ తేదీన 99 అడుగుల ఎత్తైన మహాబల అభయాంజనేయ స్వామి విశ్వరూప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. శూర ధీర వీర గంభీర ఆకృతిలో గదాయుధధారిగా విరాట్ రూప హనుమ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాన్ని అల్లంత దూరం నుంచి చూస్తే శ్రీరామ భక్త హనుమ దివి నుంచి భువికి తన భక్తుల కోసం దిగివచ్చాడా అనే రీతిలో సజీవ మూర్తిమత్వంతో ప్రకటితమవుతాడు. ఈ విరాట్ రూప హనుమ విగ్రహం కింద శ్రీ అభయాంజనేయ స్వామి వారి మందిరం నెలకొని ఉంది. సర్వాలంకార శోభితుడైన పవనకుమారుడు భక్తాభీష్టవరదాయక ముద్రలో భక్తులకు దర్శనమిస్తున్నాడు.
అబ్బిరాజుపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కొంగు బంగారం, కట్టెదుట నిలిచిన వరాల వేలుపు, పిలిచిన పలికే దైవం, వేడుకున్న వారి పాలిట ప్రత్యక్ష కల్పతరువని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రాంతంలో ఏ వేడుకైనా, ఏ శుభకార్యమైనా తొలి పిలుపు స్వామికే. నిత్యోత్సవాలు మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు స్వామివారి వేడుకలు కడుకమనీయంగా కొనసాగుతాయి. ఈ వేడుకల్లో అశేష భక్తులు విశేషంగా పాల్గొని శ్రీవారి కృపా వైభవానికి పాత్రులవుతారు. ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ముందుగా ఈ క్షేత్ర పాలకుడైన త్రిముఖాంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తరువాతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని దర్శిస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ విరాట్ రూప అభయ హనుమ సమక్షంలో వార్షిక విశేష ఉత్సవాల్ని నిర్వహిస్తారు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములి. ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సంపూర్ణంగా వెన్నతో అలంకరిస్తారు. ఇది ఈ క్షేత్రంలోని వేడుకల్లో ప్రధానమైనది. అబ్బిరాజుపాలెంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం భక్తులందరికీ ఇహపర సౌఖ్యకారకం. శ్రీకరం శుభకరం సకల సౌఖ్యప్రదాయకం శ్రీనివాస సన్నిధి. తిరువెంకటేశ్వరుడు అంటేనే శ్రీపదంగా సకల కష్ట నిష్ఠూరాల్ని నివారించేవాడని సాంకేతార్థం. స్వామి సార్థక నామధేయునిగా అలరారుతున్నాడు. కోటి సూర్యుల ప్రకాశవంతమైన సమంతకమణి వలె సప్తగిరీసుని కరుణావైభవం దశదిశలా ప్రకటితమవుతుంది. తిరుమల రాయుడే ఆదిదైవం భూలోకాన. ఇది ఎప్పటికీ ఎన్నటికీ చెక్కు చెదరని ఆన. సకల సంవేద్యుడైన శ్రీపతి కరుణా వైభవాన్ని సదా ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.